హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, కుకట్పల్లి, పంచాగుట్ట, లగ్డీ కపుల్లో వర్షం పడుతుంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. హైడ్రా సిబ్బంది వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర మోహరించి క్లియర్ చేస్తున్నారు. అయితే భారీ వర్షాలుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అత్యధికంగా పటాన్ చెరు, షేక్పేట్లో 14 మిల్లీమీటర్ల వర్షం పడింది. షేర్లింగంపల్లిలో 13, జూబ్లీ హిల్స్ లో 12 మిల్లీమీటర్ల వాన కురిసింది. కుకట్పల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, మల్కాజ్గిరి 10 మిల్లీమీటర్ల వాన పడ్డది. అత్యల్పంగా బాలానగర్లో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మేయర్ విజయలక్ష్మి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల సమస్యలపై 04021111111కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. హైడ్రాతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. So this cannot happen kada Anurag. అందుకనే నేను అంటున్నాను, మీరు ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్, డోంట్ వరీ అబౌట్ జిహెచ్ఎంసీ బట్ టేక్ హైడ్రా ఇంటూ ఇది. మాట్లాడి వాళ్ళ కింద 4 టీం ఉంటది కదా, వాళ్ళు ఫీల్డ్ మీద ఉండమనాలి. దట్ ఈస్ ఆల్ వీ నీడ్ టు డూ. ఓకే, yes, ఓకే ఓకే. సిటీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. కొద్దిసేపటి నుండి హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా హైదరాబాద్ నగరంలో ఈరోజు కొంతవరకు తేలికపాటి జల్లుల నుండి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సో దానికి అనుగుణంగానే హైదరాబాద్ నగరం, సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి చాలా చోట్ల కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది, కొన్ని చోట్ల మోస్తారు జల్లులు కురుస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి సాయంత్రం హైదరాబాద్ నగరంలో వర్షం స్టార్ట్ అయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే. చాలా ప్రాంతాలు, ముఖ్యంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, సాధారణంగా సాయంత్రం వేళలో వర్షం స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా రోడ్లపైన వాహన రాకపోకలకు కాస్త అంతరాయం ఏర్పడుతుంది. వాహన రాకపోకలు కాస్త స్లోగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది. దానికి సంబంధించి మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉంటాయో ట్రాఫిక్ సంబంధించి రెగ్యులర్గానే ట్రాఫిక్ జామ్ జరిగే ప్లేసెస్తో పాటు రద్దీగా ఉండే ఏరియాస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. పూర్తి స్థాయిలో ఎక్కడ వాహన రాకపోకలు స్లో అవ్వకుండా కావచ్చు, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి చర్యలు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు తీసుకుంటున్న సిచ్యువేషన్. ఇటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షానికి ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఎక్కడ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అంటూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే పోలీస్ అధికారులు విధుల్లో ఉన్నారో వాళ్ళని మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్. ఇక దీంతోపాటు మెయిన్గా హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించి వర్షం కురుస్తుంది అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ అధికారుల దృష్టిలో ఉన్నాయి. గతంలో వర్షము కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే జలమయమయ్యాయో, దాంతోపాటు ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతుందో అక్కడ ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికారులు అలాంటి ప్లేసెస్ అన్నింటినీ ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంతో పాటు స్థానికంగా ఎవరైతే అధికారులు ఉంటారో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు సమాచారం అందిస్తే వెంటనే అధికారులు స్పాట్కి వెళ్ళడము, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కన్సర్న్ అధికారులు వివిధ శాఖలకు సంబంధించి ఆ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు స్పాట్కి రావడము, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటన్నింటినీ కూడా క్లియర్ చేసే దిశగా చర్యలు తీసుకుంటాము అనేది ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్తున్న అంశం. చాలా ప్రాంతాలకు సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు కోటి,
దాంతోపాటు నాంపల్లి, లగ్డికపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట వంటి ప్లేసెస్తో పాటు ఇటు హైదరాబాద్ సిటీ పూర్తిగా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇటు సికింద్రాబాద్ సంబంధించి చాలా ప్లేసెస్లో సికింద్రాబాద్తో పాటు అటు రామగోపాల్పేట్, తార్నాక, మెట్టుగూడ వంటి ఏరియాల్లో కూడా వర్షం కురుస్తుంది. ఇక శివారు ప్రాంతాలకు సంబంధించి సుచిత్ర, జీడిమెట్ల, సూరారం వంటి ఏరియాస్లో వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ వంటి ప్లేసెస్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ఇటు వరంగల్ హైవేకి సంబంధించి ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి మొత్తం కూడా శివారు ప్రాంతాలకు సంబంధించి వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. సో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలని కలుపుకొని కంటిన్యూస్గా వర్షం దంచుకొడుతున్న క్రమంలో ఖచ్చితంగా అధికారులు మాత్రము ఒకటే అపీల్ చేస్తున్నారు ప్రజలకి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షము కురుస్తుంది కాబట్టి అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. ఇలాంటి సమయాల్లో అంటే ఎమర్జెన్సీ ఉంటేనే, అత్యవసరమైతేనే బయటికి రావాలి తప్ప బయటికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి బయటకు రావద్దు అని అపీల్ చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటర్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్తున్నారు. మెయిన్గా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడంతో పాటు ఎవరు కూడా బయటికి వచ్చి ఇబ్బందులు పడొద్దనే ఒక అపీల్ మాత్రము అధికార యంత్రాంగం చేస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.